సో ముందుగా మనకి పన్నీర్ కర్రీ చేసుకోవాలంటే పన్నీర్ కావాలి. సో ఇది 100 గ్రామ్స్ పన్నీర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఒక ఆనియన్ అండ్ ఒక టమాటో చాలు. సో తర్వాత వీటన్నిటిని చాప్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. సో ఇది 2.5 టేబుల్ స్పూన్స్ అనమాట. సో ఈ 2.5 టేబుల్ స్పూన్స్ వేసిన తర్వాత స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ ఆనియన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో మీరు కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి అనుకుంటే లైట్గా కొంచెం సాల్ట్ వేసుకున్నా సరిపోద్ది. కొంచెం తొందరగానే ఇవి ఫ్రై అయిపోతాయి అన్నమాట ఆనియన్స్. సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా కూడా వేసేయాలన్నమాట. సో ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు కూడా వేసేయాలన్నమాట. వేసి కొంచెం కలిపిన తర్వాత లైట్గా టమాటాలు కూడా కుక్ అయ్యేంత వరకు కొంచెం సాఫ్ట్గా టెక్స్చర్ వస్తుంది, చూస్తే అర్థమవుతుంది అనమాట. అది టెక్స్చర్ వచ్చిన తర్వాత చెప్తా. సో ఇలా లైట్గా కుక్ అయిన తర్వాత వీటిని తీసుకొని గ్రైండర్లో వేసేది. సో దీంట్లో మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ వేయాలి. సో ఈ ఆయిల్ లైట్గా ఫ్రై అయిపోద్ది అనమాట. లైట్గా కొంచెం లైట్గా వేడి అయిన తర్వాత హీట్ అయిన తర్వాత సో దీంట్లో ఈ కట్ చేసుకున్న పన్నీర్ జాగ్రత్తగా వేయండి, పైన పడుతుంది లేదంటే ఆయిల్. సో ఇవి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఈలోపు ఇది గ్రైండ్ చేసుకోవాలి, కానీ ఇంత హీట్ మీద ఇది గ్రైండ్ చేసుకుంటే కాలిపోద్ది అనమాట. సో అందుకని చెప్పేసి కాసేపు ఇది కూల్ అయిన తర్వాత ఇది గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తా. అండ్ ఈలోపు ఇది లైట్గా రోస్ట్ అయిపోద్ది. సో ఇవి లైట్గా ఫ్రై అయిపోయాయి. ఇక్కడ ఫ్రై అయ్యేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత రోస్ట్ అయ్యేటప్పుడు సో ఎలా అంటే హై ఫ్లేమ్ పెట్టకూడదు, సో లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక రూల్ చెప్తాను. సో మీకు మాడిపోతుంది అన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అండ్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలనుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి, అంతే. సో వీటిని మళ్ళీ పక్కకు తీసి పెట్టుకొని ఆ గ్రైండ్ చేసి ఉండేదాన్ని లైట్గా దీంట్లో వేయాలి. సో చూపిస్తా. సో ఇలా లైట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేయాలన్నమాట. సో ఇలా మసాలాలన్నీ వేసుకొని లైట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మసాలాలు ఏముంది, జస్ట్ గరం మసాలా, చికెన్ మసాలా, మీ దగ్గర పన్నీర్ మసాలా ఉంటే పన్నీర్ మసాలా కూడా వేసేసుకోండి. తర్వాత కారం, కొంచెం సాల్ట్ మాత్రం కొంచెం చూసుకొని వేసుకోండి. అండ్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సో ఇది గ్రైండ్ చేసిన దీంట్లో కొంచెం లైట్గా మిగిలిపోయింది కదా, సో దీంట్లో ఆ వాటర్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఒక 200 ml నుంచి 250 ml వాటర్ వేసుకొని, క్యాల్కులేట్ ఏం చెప్పాలా, జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని, గ్లాస్ వాటర్ వేసుకొని, లేదంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొనేసి గ్రైండ్ చేసుకొని మళ్ళీ దీంట్లో పోసేయాలన్నమాట. సో అలా చూద్దాం. సో ఇలా పోసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి లైట్గా కలిపితే మీకు ఇంకా కొంచెం వాటర్ కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. సో అంతే, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో ఇది లైట్గా ఇంకా బాయిల్ అవుతుండగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ అనేది దాంట్లో వేసి
ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత డిష్ అయిపోయినట్టే. ఇంకా పన్నీర్ కర్రీ టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. ఒకసారైనా ట్రై చేసి చెప్పండి నాకు కమెంట్లో. సో ఇది బాయిల్ అయిపోయిన తర్వాత పన్నీర్ వేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇలా బాయిల్ అవుతున్నాయి కదా. సో దీంట్లో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు సో పన్నీర్ అంతా ఫ్రై చేసిందంతా దాంట్లో వేసేసేయండి. సో వేసేసిన తర్వాత ఇలాగా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కానీ జస్ట్ ఒక కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయండి. సో గైస్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంక ఈ వాటర్ లైట్గా పైన వాటర్ వస్తుంది కదా, సో అది కొంచెం అబ్జర్వ్ అంటే ఈ పన్నీర్ అంతా కొంచెం లైట్గా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో ఇది అంతే, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇంకా చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్ టేస్ట్ వస్తుంది. సో ట్రై చేసి ఒకసారి కామెంట్లో నాకు చెప్పండి. సో అంతే.